ప్రైజ్ లార్డ్. చూడండి, యెహోవా తన ప్రజలను ఎడబాపువాడు కాడు, తన స్వాస్థ్యమును ఎడనాడువాడు కాడు. చూడండి, కీర్తనలు 94:14 ఉంది మాట. తన ప్రజల్ని దేవుడు ఎడబాపువాడు కాదు. ఎలాగైతే కానాన్లోంచి ఇశ్రాయేలుని తీసుకొచ్చాడు చూసాం కదా, ఆ రాజు ఎన్ని కష్టాలు పెడుతున్నాడో ఫరో. మరి అన్ని కష్టాల నుంచి దేవుడు కష్టాలను స్వయంగా విని వారి మొరలు ఆలకించి తన ప్రజలను ఎడబాపకుండా తన స్వాస్యాన్ని విడనాడువాడు కాడు. విలువ పెట్టి కొనబడిన మనము ఆయన యొక్క రక్తంతో మనల్ని కన్నాడు పెంచుతున్నారు కాబట్టి మనల్ని ఎల్లప్పుడూ ఎడబాపు దేవుడైతే కాదనమాట. ఆయన స్వాస్థ్యం. మనం ఎవరు? మన దేవుని స్వాస్థ్యము. మన దేవుని బిడ్డలమై ఉన్నాం. స్వాస్థ్యం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా పెద్దలు సంపాదిస్తే అది బిడ్డల కొరకు దాచి ఉంచుతారు స్వాస్థ్యం. అదే స్వాస్థ్యం అనమాట. మన కొరకు దాచి ఉంచింది మనం ఆయన స్వాస్థ్యం కాబట్టి ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా ఎడబాపకుండా చక్కగా మనల్ని కాపాడువారే ఉన్నారు కాబట్టి మరి అలాంటి యేసయ్యకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థించేవారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా.